హాయ్ నమస్తే వెల్కమ్ టు భారతీ డైరీ ఫార్మ్. సో ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటి, ప్రధానంగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి ఉత్పత్తి పునరుత్పత్తికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా అవి ఎప్పుడు ఎదకొస్తా ఉన్నాయి, అవి ఎప్పుడు తీగలేసేటువంటి సమయం ఉంటాయి, దాంతోపాటుగా చూడి ఎప్పుడు కడుతుంది, వీటన్నిటికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది గేదెల్లో కానీ ఆవుల్లో కానీ ఏ విధమైనటువంటి కార్యాచరణలు ఉంటాయి, కంప్లీట్గా కూడా పాడి పరిశ్రమకు సంబంధించి ఉత్పత్తి అనేది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అవసరం. ఎందుకంటే మన యొక్క డైరీ ఫామ్ అనేది దినదిన అభివృద్ధి చెందాలన్నా, లేదనుకుంటే మనం ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నా, డైరీ ఫామ్లో లాభాలు పొందాలన్నా స్వయంగా మన పాడి పరిశ్రమల్లోనే ఎదకు వచ్చేటువంటి పశువు దూడలు, లేగ దూడలు ఇవన్నీ కూడా మనకు మళ్ళీ మరొక జనరేషన్ని తయారు చేస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి టాపిక్లో భాగంగానే ఈరోజు పశువుల్లో పునరుత్పత్తికి సంబంధించినటువంటి టాపిక్ని మనం చర్చించబోతా ఉన్నాం. అయితే ఈ యొక్క పశువుల్లో సక్రమ పునరుత్పత్తికి సంబంధించినటువంటి ప్రక్రియ ఆవుల్లో కానీ గేదెలకు కానీ ఏ సమయంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏంది అనే వివరాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముందుగా మనం చూడాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆవుల పేర్లకు దాదాపుగా కూడా ఒక 15 నుంచి 21 మాసాలు లేదా 24 నుంచి 30 మాసాల మధ్యలో, అంటే ఈ యొక్క నెలల మధ్యలో ఈనడానికి సిద్ధంగా ఉంటాయి ఏవి ఆవులు అనేది. ఈ ఆవులకు సంబంధించినటువంటి ఆవులు ఈనాలన్నా ఎదకి రావాలన్నా ఎద సమయం వచ్చేసి మనం చూసుకుంటే 15 నుంచి 21 మాసాల్లో ఉంటుంది. ఈనేటువంటి సమయం వచ్చేసి ఒకవేళ ఈనాలి అని అనుకుంటే, అంటే మనం క్రాసింగ్ చేయించాము అని అనుకున్నప్పుడు 24 నుంచి 30 నెలల అంటే మాసాలలో ఈ ఎదకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక అదే క్రమంలో మనం గేదెలకు సంబంధించి చూస్తే, గేదెలకు కూడా 24 మాసాలు ఎదక్కు రావడానికి 24 మాసాలు పడుతుంది. దాంతోపాటుగా ఒకవేళ ఈనాలి అన్నప్పటికీ కూడా 34 మాసాల వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే పాడి పరిశ్రమ పునరుత్పత్తికి సంబంధించినటువంటి పరిస్థితుల సక్రమ పునరుత్పత్తి పొందాలి అన్నప్పుడు ఆదాయం అదనంగా పొందాలి కనుక లాభసాటి పాడి పరిశ్రమను ఉండాలి అంటే పునరుత్పత్తి ముఖ్య పాత్ర పోషించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి పాడి పరిశ్రమలో. ఇక దాంతో పాటుగా పాడి పరిశ్రమకు సంబంధించి సక్రమంగా పొందాలి అన్నప్పుడు ఇవన్నీ మనం జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఇక దాంతో పాటుగా ప్రధానంగా పునరుత్పత్తికి సంబంధించినటువంటి ప్రక్రియల్లో ఈ యొక్క ఈనిన పశువుకు సంబంధించి మళ్ళీ ఎప్పుడు ఎదక్కి తిరిగి వస్తుంది, చూడి కట్టాలి అని అంటే ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే, పశువుల్లో ఏదైనా కూడా 30 నుంచి 60 రోజులలో చూడి కట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాటిని కట్టే విధంగా కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితులు చూసుకోవాలి. ఎందుకంటే సరైనటువంటి పోషణ అందించినప్పుడే అవి చూడికి సరైనటువంటి సమయంలో వస్తాయి. ఇక తర్వాత ఈత అంటే ఒక ఈనటువంటి సమయం నుంచి మరొక ఈనటువంటి సమయానికి, అంటే మళ్ళీ ఎదకి రావాలి అనేటువంటి సమయానికి చూసుకుంటే దాని యొక్క మధ్య గ్యాప్ 12 మాసాలు, అంటే ఒక సంవత్సరం. ఏ పశువైనా, అది ఆవైనా గేదైనా దాదాపు ఒక 12 నెలల సమయం అనేది ప్రధానంగా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక దాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఇక ప్రధానంగా పశువులకు సంబంధించిన దాంట్లో ఎదకు లక్షణాలకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లక్షణాలను గ్రహించకుండా పొరపాట్లు చేస్తే పాడి పరిశ్రమల్లో లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా పాడి పరిశ్రమల్లో ప్రధానంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పశువులు మరణించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో దాని పశువుల యొక్క సమయాలను లక్షణాలను మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. సాధారణంగా పశువులు దాదాపుగా కూడా 3 వారాలకు ఒకసారి ఎదక్కు వస్తాయి. ఆ సమయంలో దాదాపు మనకు ఆవులకైతే దాదాపు 18 నుంచి 24 గంటల సమయంలో కాలం అనేది ఉంటుంది. దాంతోపాటుగా గేదెల్లో 24 నుంచి 36 గంటల కాలం అనేది మనకు ఉంటుంది. ఈ కాలంలోనే దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి సమయంలోనే మనకు ప్రక్రియ సిద్ధం చేసుకోవాలి. మగ పశువును దగ్గరికి రానివ్వాలన్నా, ఒకవేళ వాటికి దాటనీయాలన్నా, ఆవులు కానీ గేదెలు కానీ ఈ యొక్క మగ పశువులను దాటనీయాలి అంటే ఈ సమయంలోనే దాటనిస్తాయి. ఈ యొక్క ఎదకొచ్చేటువంటి సమయంలోనే దాటనిస్తాయి. దాదాపు వారానికి ఒక్కొక్కసారి ఎదకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ సమయాన్ని గ్రహించాలి. పాడి పరిశ్రమ నడిపేటువంటి వాళ్ళు ఈ సమయాన్ని గ్రహించాలి. ఇటు ఆవులకైతే 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఇదే విధంగా గేదెల సమయాన్ని చూసుకున్నప్పటికీ 24 గంటల నుంచి 36 గంటల వరకు కూడా సమయం అనేది ఉంటుంది. ఈ సమయంలోనే మగ పశువుని, అది ఆవు కానీ ఎద్దు కానీ లేదంటే దున్న కానీ ఈ యొక్క క్రాసింగ్ చేసేటువంటి మెథడ్లో ఎక్కనిచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాటిని మనం చూసుకోవాలి. దాటేటువంటి సమయాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆవులు సంవత్సరం పొడుగునా, అంటే దాదాపుగా కూడా సంవత్సరం పొడుగునా ఎదకు వస్తూనే ఉంటాయి.
దాంతోపాటుగా గేదెలు కూడా సంవత్సరం పొడవునా ఎదకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాతావరణ తీవ్రత వల్ల కొన్ని సందర్భాలలో ఆ ఎదకొచ్చేటువంటి సమయానికి సంబంధించి ఆ సందర్భాన్ని మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఈ ఎద సమయం అనేది కీలక పాత్ర పోషించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక రైతాంగం వీటికి సంబంధించిన దాంట్లో ఎద సమయాన్ని గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ఎద సమయాన్ని చూసుకొని రైతాంగం వ్యవహరించాలి. కొన్ని సందర్భాలలో వాతావరణ అనుకూలాలు లేకపోతే, వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఎద సమయం కొన్ని సందర్భాల్లో దాటేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని కూడా గ్రహించుకొని ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక ఆవుల్లో నిలకడ తత్వం అనేది బాగా కొంత బెదిరిపోతూ ఉంటాయి. ఏదైతే ఈ యొక్క ఎద సమయాలలో మగ పశువు దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆవులు అనేది బెదిరిపోవడము లేదా కొంత కదిలేటువంటి ప్రయత్నం చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా కొంత జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో ఏంటంటే తోక లేపి తరచుగా మూత్ర విసర్జన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంలో ఎద సమయంలో తోక లేపి మూత్ర విసర్జన చేస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక దాంతో పాటుగా కంప్లీట్ గా కూడా మనం స్వచ్ఛమైనటువంటి తీగలు వస్తున్నాయా లేదా అనేటువంటి గ్రహించుకోవాలి. ఇక ఇంతవరకు పశువులకు పైకి ఎప్పుడు కూడా పశువులకు సంబంధించి దాదాపుగా కూడా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆవులకు సంబంధించి ఇంటి దగ్గర ఉన్నప్పుడు సమయంలోనే ఎదకొచ్చిన సమయాన్ని గ్రహించుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ ఎదకొచ్చిన సమయంలో మనం వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ లేదా మగ పశువు ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాంతాలకు మనం తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కొంత భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటుగా ఆ యొక్క ఎద్దు దాటేటువంటి సందర్భాలలో మనపైన దాడికి కూడా పాల్పడేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొంత బింబేలెత్తిపోతూ ఉంటాయి. దాంతో పాటుగా బెదిరిపోతూ ఉంటాయి. సో వాటిని ఏంటంటే ఈ యొక్క దాటేటువంటి సమయాల్లో దాటేటువంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక గేదెల్లో కూడా బెదిరిపోయేటువంటి లక్షణాలు ఉంటాయి. దాంతో పాటుగా కొన్ని సందర్భాలలో అరుపులు అరుస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి సమయాలను కూడా చూసుకోవచ్చు. ఇక ఆవులు కానీ గేదెలు కానీ ఎదకొచ్చినటువంటి సమయాన్ని ఎట్లా చూసుకోవాలి, సమయాన్ని ఎట్లా చూసుకోవాలి అనే దానిపైన ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈ ఆవులకు కానీ గేదెలకు కానీ సమయాన్ని ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఉదయం సమయం కానీ రాత్రి సమయంలో కానీ ఎదకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఎదకొచ్చేటువంటి సమయాల్లో పూర్తిగా 18 గంటల నుంచి 24 గంటలు ఆవులకు ఉంటే గేదెలకు దాదాపుగా కూడా 24 నుంచి 36 గంటల పాటు ఎద సమయం ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలు నెమ్మదిగా 10 నుంచి 8 గంటలకు చివరి దశకు వచ్చేటప్పటికి కొంత తగ్గుతూ ఉంటుంది. ఈ ఎద సమయం అనేది బేసిక్గా సాయంత్రం సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గేటువంటి సమయాలలో ఆవులు కానీ గేదెలు కానీ గ్రహించుకోవాలి. సాయంత్రం సమయాలలో మనం గ్రహించుకోవాలి. సాయంత్రం సమయంలో ఎదకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం నుంచి ఉదయం తెల్లవారుజామున వరకు, అంటే సాయంత్రం ఒక 6 గంటల నుంచి ఉదయం ఒక 6 గంటల వరకు ఎద సమయాలు ఉంటాయి. దీంట్లో ఆ పశువు అరవడం కానీ మాటికి మూత్ర విసర్జన చేయడం కానీ చేస్తూ ఉంది అని అంటే ఎదకు వచ్చాయి అనేటువంటి లక్షణాలను మనం గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ప్రధానంగా ఎద సమయాలకు సంబంధించిన దాంట్లో ఈ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఉండేటువంటి కొన్ని లక్షణాలకు సంబంధించి మనం తెలుసుకుంటే ఎద ప్రారంభ దశ, చివరి దశ, దాంతో పాటుగా చివరి దశకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క లక్షణాలకు సంబంధించి ప్రవర్తన ఎట్లుంటాయి ఆవులై కానీ గేదెలై కానీ ఈ ఎద సమయాలలో ఉన్నటువంటి ప్రవర్తన ఎట్లుంటాయి అని అంటే ముందుగా ఈ ఎద సమయాలలో వాటికి సంబంధించినటువంటి ప్రవర్తనలకు సంబంధించి మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రవర్తనల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ ప్రవర్తనలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఎద సమయాల్లో ఎక్కువగా అంటే ఎదకు వచ్చినటువంటి ప్రారంభ దశలో ఎక్కువగా అరుస్తూ ఉంటాయి, అరవడం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మధ్య దశకు వచ్చేటప్పటికి కూడా అరవడం అలానే ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి అరవడం కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. మధ్య దశలో కూడా కొంచెం తగ్గుతుంది. ఇక చివరికి వచ్చేటప్పటికి చివరి దశకు వచ్చేటప్పటికి ఎద సమయం చివరికి వచ్చేటప్పటికి ఇంకా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రవర్తనలకు సంబంధించి ఎదకు వచ్చినాయా రాలేదా అనేది చూసుకునేటువంటి ప్రవర్తనల గురించి చెప్తా ఉన్నాం. సో ప్రవర్తనలలో ఇక మనం పశువుల సంతలో ఈ యొక్క పశువుల సంతలలో మనం పెడతా ఉంటాం కనుక 10-15 పశువులు అక్కడ ఉంటాయి. ఆ ఉన్నటువంటి పశువులకు సంబంధించి మంద నుంచి కొంత విడివిడిగా ఉంటుంది. ఎప్పుడు ఎదకొచ్చినటువంటి సమయంలో విడివిడిగా ఉంటాయి. ఆ విడివిడిగా ఉన్నటువంటి సమయాన్ని గ్రహించుకోవాలి. సో కొంత మా ఎద సమయం తగ్గే కొద్దీ మందకు అటాచ్డ్గా దగ్గరికి వచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తూ ఉంటుంది. ఆ చివరి దశకు వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో మందలోకి చేరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. ఇక తర్వాత ఇతర పశువులకు ఇతర పశువులు ఎక్కినప్పటికీ కూడా కదలకుండా ఉంటాయి.
ఆ తర్వాత ఇతర పశువులు ఎక్కినా కూడా కదులుతూ ఉంటాయి అండ్ అటు ఇటు కదులుతూనే ఉంటాయి. సో తర్వాత నెమ్మదిగా అవడానికి కొంత చివరి దశకు వచ్చేటప్పటికి నెమ్మదిగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆందోళన చివరి దశలో అయినా మధ్య దశలో అయినా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత చివరికి వచ్చేటప్పటికి చివరి దశకు చేరుకునేటప్పటికి సమయం అనేది చివరి సమయానికి చేరుకునేటప్పటికి కొంత నిలకడగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా వెన్నును విరుచుకోవడం ఎక్కువ శాతం ఉంటుంది. సమయాలలో వెన్నును విరుచుకోవడం ఎక్కువగా అప్పుడప్పుడు మనకు కనపడతా ఉంటుంది. దాంతోపాటుగా సామాన్యంగా విరుచుకుంటూ ఉంటాయి. ఆ తర్వాత రెగ్యులర్గా ఏ విధంగానైతే విరుచుకుంటాయో ఆ విధంగానే ఉంటాయి ఈ సమయాలలో వీటి లక్షణాలకు సంబంధించి. ఆకలి అనేది తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా మధ్య సమయానికి వచ్చేటప్పటికి మరీ తక్కువగా, ఇక చివరి సమయానికి సమయానికి వచ్చేటప్పటికి రెగ్యులర్గా మామూలుగా ఏ విధంగా అయితే ఆహారం తీసుకుంటుందో అదే విధంగా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఒక సమయాల్లో పాడి కాలానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే పాల దిగుబడి అనేది ఇంకా తగ్గుతుంది. సాధారణ స్థాయికి చివరి దశకు వచ్చేటప్పటికి సాధారణ స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శరీర పోషణకు సంబంధించి ఉష్ణోగ్రతలు కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత 1.2 సెల్సియస్ చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ చివరి దశకు వచ్చేటప్పటికి మామూలు స్థితికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క సమయం అనేది కీలకంగా మధ్య దశ, చివరి దశ అండ్ దాంతోపాటుగా ప్రారంభ దశ, ఈ 3 దశల్లో కూడా ఆవులు కానీ గేదెలు కానీ వీటికి సంబంధించినటువంటి లక్షణాలను బాగా గ్రహించాలి. సమయాలలోనే ఆవులను దాటనివ్వడానికి ఆస్కారం ఉంటాయి. ఇతర ఆవులను దాటించేటువంటి సమయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క ఆవులు కానీ గేదెలు కానీ ఎదకొచ్చాయా రాలేదని చెప్పడానికి సాధారణంగా కొన్ని మెలకువలు మనం తెలుసుకోవాలి. లక్షణాలను ఖచ్చితంగా గ్రహించాలి. అవసరాన్ని దానికి అరవడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం అరిచినప్పుడు ఇది ఎదకు వచ్చింది, ఇప్పుడే ఎదకొచ్చి రెడీగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆ అరుపు అనేది తగ్గింది అంటే సమయం అయిపోతా ఉంది అని అర్థం. మంద నుంచి విడివిడిగా తిరుగుతూ ఉన్నాయి, దూరంగా పోతా ఉన్నాయి అన్నప్పుడు ఈ మంద సమయానికి సంబంధించి మందలు కలుస్తున్నాయా లేదా, ఆ కలిసినటువంటి సమయాల్లో ఏ సమయాల్లో కలుస్తా ఉన్నాయి, ఇంకెంత టైం ఉన్నది అనేది ఒకసారి రైతులు ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతర పశువులకు సంబంధించి ఎక్కడానికి వెళ్ళినప్పుడు కొంత కదలకుండా ఉంటాయి. అండ్ దాని తర్వాత మధ్య దశలో కూడా కొంత కదలకుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క ప్రారంభ దశ, మధ్య దశ, చివరి దశల్లో ఇవన్నీ గ్రహించుకోవాలి. దాంతో పాటుగా అది తినేటువంటి ఆహారానికి సంబంధించి ఆహారం ఏమైనా తగ్గుతా ఉందా, తింటా ఉందా, తినట్లేదా అనేది కూడా రైతాంగం గ్రహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ పాడి పరిశ్రమలో కంప్లీట్గా ఇవన్నీ కూడా ఎక్కువ గమనించాలి. దాంతోపాటు సమయంలో తోకలు లేపి మూర్త విసర్జన చేస్తూ ఉంటుంది. మూర్త విసర్జన చేసేది కూడా గ్రహించుకోండి. నార్మల్ సమయంలో అంటే సాధారణ సమయాలలో నార్మల్గా మూత్ర విసర్జన ఉంటే ఈ యొక్క సమయాల్లో మాత్రం తోకలు లేపి మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి. కనుక ఈ సమయాన్ని గ్రహించుకున్నప్పుడే ఆ సమయాల్లో మనం ఎక్కువ లాభాలు, దాంతోపాటుగా పాడి కాలాన్ని పెంచుకోవడానికి, పాల దిగుబడిని పెంచుకోవడానికి, పాడి పరిశ్రమలో అభివృద్ధి పొందడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రైతులు ఈ యొక్క సమయాలకు సంబంధించి ఆవుల్లో కానీ గేదెల్లో కానీ సమయాలను గ్రహించి ఆ గ్రహించినటువంటి సమయాలకే ఇతర ఆవులకు సంబంధించి అంటే ఈ క్రాసింగ్ మెథడ్ని వినియోగించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇక మగ పశువులకు సంబంధించి అసలు ఎదగొచ్చినటువంటి మగ పశువుల్ని ఎట్లా గుర్తించాలి అనేది ఆడ పశువులకు సంబంధించి కొన్ని చెప్పుకున్నాం. సరే మరి మగ పశువులను ఎట్లా గుర్తించాలా, మగ పశువులకు సంబంధించి ఏం చేయాలి అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే ముందుగా మగ పశువులను గుర్తించడం ఎలా అని అంటే ఒక ఎదకు మొదటగా దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఎదకొచ్చినటువంటి మగ పశువుల్ని ఒకవేళ ఒక తప్పిన రైతుకు 21 రోజుల పాటు పాడికాలం కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అండ్ దాంతోపాటుగా ఒక రకంగా చెప్పాలంటే సుమారుగా ఒక ఎదకు 1000 రూపాయలు నష్టం కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లక్షణాలు జాగ్రత్తగా గమనించుకోవాలి రైతు ఈ యొక్క మగ పశువులకు సంబంధించి ఎదకొచ్చినటువంటి వాటికి సంబంధించి. అయితే ఇవి ఎక్కువ శాతం మగ పశువులు ఏ సమయంలో ఎదగొస్తూ ఉంటాయి ఏంటి అని అంటే దీనికి ఒక సమయం అనేది ఉన్నది. టీజీఆర్ పద్ధతిలో కూడా దున్నల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఈ గేదెలను కానివ్వండి లేదా ఆవులను కానివ్వండి, గేదెల్లో కావచ్చు లేదంటే దున్నల్లో కావచ్చు, ఎద్దుల్లో కావచ్చు, ఈ యొక్క మగవాటికి ఎదగొచ్చినటువంటి సమయాన్ని ఎట్లా గుర్తుపట్టాలి అని అంటే వీటికి సంబంధించి చాలా సులువైనటువంటి పద్ధతి అయితే ఉంటుంది. వాటి అరుపుల్లో కొంత తేడా ఏర్పడుతుంది. దాంతో ప్రధానంగా ఇంకొక విషయం ఏంటి అని అంటే
వీటికి సాయంత్రం సమయం లేదంటే అంటే రాత్రి వేళ నుంచి తెల్లవారుజాముల సమయాలలో ఎక్కువగా మొగ జాతికి సంబంధించినటువంటి పశువులు ఎదకొస్తూ ఉంటాయి. ఆ వచ్చేటువంటి సమయాన్ని మనం గ్రహించుకొని ఆ ఎద సమయాన్ని గ్రహించాలి. రైతాంగం ఖచ్చితంగా కూడా ఆ సమయాన్ని గ్రహించుకోకపోతే 21 రోజుల పాటు పాడి కాలాన్ని కోల్పోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. దాంతో పాటుగా ప్రతి ఎదకు సుమారుగా ఖర్చు పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. తరచుగా చూడి ఏదైతే చూడికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మొగ పశువులు ఎదకు గుర్తించడం సాధారణంగా కొంత ఆరోగ్య విధానాలకు సంబంధించినటువంటి మార్పు కావచ్చు, లేదంటే ఆహారం తినేటువంటి సందర్భాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కనబడుతూ ఉంటాయి. వాటిని గుర్తించడం చాలా సులువుగా ఉంటుంది. దీంట్లో ప్రధానంగా మొగ పశువులకు సంబంధించి సింపుల్గా దొరకబట్టాలి, సింపుల్గా ఇవి ఎదకొచ్చినాయా లేవా తెలుసుకోవాలి అంటే కేవలం వాటి అరుపులకు సంబంధించినటువంటి తీరు మారుతుంది. రాత్రి సమయాల్లో ఇతర పశువులపైకి ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంతోపాటుగా ఎక్కువ సందర్భాలలో ఏంటంటే ఆహారం తీసుకోకుండా, అంటే రాత్రి సాయంత్రం సమయంలో ఆహారం గట్లా తీసుకోకుండా కొంత ఎదకొచ్చినటువంటి సందర్భాల్లో ఇటువంటి గమనిస్తే రైతుకు సులువుగా కూడా ఈ యొక్క మొగజాతికి సంబంధించిన పశువుల్లో ఎద లక్షణాలను గుర్తుపట్టే విధంగా ఉంటుంది. సో ఇది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.